హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ తెలుగు కుకింగ్ ఛానల్. ఈరోజు మనం కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో నేను చూపించేస్తాను. ముందుగా అర కేజీ కాకరకాయలు తీసుకుని నీట్గా వాష్ చేసుకుని ముందు కాకరకాయ పైన ఉన్న గరుకుని మనం నీట్గా చెక్కుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన విధంగా మధ్యలో కట్ చేసి ముక్కల్ని సన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా చూసారు కదా, నేను ఎలా సన్నగా కట్ చేసుకుంటున్నానో అలాగే మీరు కూడా సన్నగా కట్ చేసుకోండి. అప్పుడు మనకి తొందరగా ఫ్రై అయిపోతాయి, టైం తీసుకోదు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 4 స్పూన్లు ఆయిల్ని వేసుకోవాలి. మనకి ఎప్పుడైనా ఫ్రైలకి ఎప్పుడు ఆయిల్ ఎక్కువగానే ఉండాలి, అప్పుడే ఫ్రై ఏదైనా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక 4 వెల్లుల్లి రెబ్బలను తీసుకుని చితక్కొట్టి అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చాక ఒక ఆనియన్ తీసుకుని చిలుకలుగా కట్ చేసుకుని అవి కూడా ఫ్రై అయ్యాక చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం సన్నగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో వేయాలి. నార్మల్గా మీరు కాకరకాయ అస్సలు చేదు వద్దు బాబు, మేము చేదు అస్సలు తినలేమండి అంటే ముందుగానే ఒక గంట ఉప్పు పసుపు వేసి మెత్తగా మ్యాష్ చేసుకోవచ్చు. అంటే మనం పెద్దవాళ్ళు పిసికేవాళ్ళు కదండి, అలా మెత్తగా ఇది అవుతే అప్పుడు మనకి అందులో వాటర్ అంతా వచ్చేస్తుంది. లేకపోతే అలా మాకు రాదు అంటే ఏం చేస్తారంటే ఉప్పు పసుపు వేసి 2 ఉడుకులు రానిస్తే అప్పుడు మీకు ఆ చేదంతా వాటర్లో దిగిపోతుంది. అప్పుడు ముక్కల్ని గట్టిగా పిండుకుని మీరు ఆనియన్స్ అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. ఏదైనా ఈజీయే, పర్లేదండి కొంచెం చేదుగా ఉన్న మేము తింటాము అనుకుంటే ఇలాగైనా ఫ్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు కాకరకాయ ముక్కలు కూడా మనకి తొందరగానే మగ్గిపోయాయి. ఇప్పుడు ఒక చిన్న బెల్లం రవ్వ తీసుకుని అందులో వేసి అది కూడా కరిగిపోవాలి అందులోనే. ఇప్పుడు చూసారు కదా, అది కూడా కరిగిపోయింది. ఇప్పుడు 2 స్పూన్ల కారం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నార్మల్గా మేము మరీ డ్రై ఫ్రైలాగా మేము తినలేము మేడం అంటే ఒక గ్లాస్ వాటర్ని తీసుకుని చిన్న టీ గ్లాస్ వాటర్ని తీసుకుని మీరు ఇందులో పోసుకోవచ్చు. ఇక్కడ నేను చూపించిన విధంగా. చూసారు కదా, ఇలాగే మీరు దగ్గరికి రానిచ్చుకొని కొంచెం సేపు ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి రైస్లో కలుపుకున్నప్పుడు సరిపోతుంది. నార్మల్గా బాగా ఫ్రై కావాలంటే ఇదే కర్రీని బాగా దగ్గరికి రానిచ్చేసుకుని ఫ్రై చేసుకోవడమే. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుని కలుపుకోవాలి. చూసారు కదా, చక్కగా ఆ వాటర్ కూడా మనకి ఇంకిపోయి ఆయిల్ పైకి తేలుతుంది. ఇలాగే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకోండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వంటలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. బాయ్.